ఎవడైనా 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమన్నా టీవీ ఉందా? మాకేమన్నా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమన్నా టీవీ ఇచ్చిండా? రాసుకోవడానికి ఏమన్నా పేపర్ ఇచ్చిండా? సొల్లువాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇది పిల్లలాట కాదు. ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చి కేసీఆర్ను 2 మాటలు అనిపోయితే సమస్యలు సాల్వ్ కావు. బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు చనిపోయినారు, భవ్య, వైష్ణవి. వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి, కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 2 బిడ్డల ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని ధర్నా చేయనీయకుండా అరాచకంగా పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు. కేసీఆర్ గారి పాలనలో ధర్నా చౌక్ లేదు, అవసరం రానియలేదు. ఎవరొచ్చినా కూడా మేము మాట్లాడినాం, ఎవరొచ్చినా సమస్య పరిష్కారం చేసినాం. పారిపోలే, మేము వెను చూపించి జరుగుతాయి సమస్యలు ప్రజా జీవితంలో. నిలబడాలే, నిజంగా పరిష్కరించినప్పుడే ప్రభుత్వం అయితే తప్పితే విమర్శ చేసే ప్రభుత్వం కాదు. నిన్న ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా మొత్తం స్పీచ్ అంతా పొలిటికల్ స్పీచే. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి పొలిటికల్ స్పీచ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పర్వాలేదు, పాలిటిక్స్ చేసుకోండి, ముంగట పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మాకు తెలుసు. కానీ చిన్న పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో భువనగిరిలో 2 ఆడపిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినరు. ఇంతవరకు కుయ్యి లేదు, కుటుక్కు లేదు, సప్పుడు లేదు ప్రభుత్వం నుంచి. ఏం జరిగిందో తెలియదు, ఆ కేసు ఏమైతుందో తెలియదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినామంటే మళ్ళా 3 నెలల్లో ఇన్ని చావులు చూడడం నిజంగా ఒక తల్లిగా, ఒక తెలంగాణ బిడ్డగా
అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం. ఇది సిగ్గుచేటు. పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే, ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకేం పోయిందయ్యా? ఆ తల్లిదండ్రులు ఆడ ధర్నా చౌక్ దగ్గర ఉండి ఒక గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు? ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలక ఈడ్చుకపోయి అరెస్ట్ చేసిండ్రు? ఆ అధికారం మీకు ఉన్నదా? ఇదేనా ప్రజా తెలంగాణ? దీనికోసమేనా మీకు అధికారం మార్చింది? మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు? కనీసం చేత కదా రివ్యూ చేయడం పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో. మేము ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది. డిమాండ్ చేసినాం మేము, మీరు ఎట్టి పరిస్థితులలో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక హోమ్ గార్డ్ అన్న, పోలీస్ కానిస్టేబుల్ అన్న జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెట్టండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, ప్రెజర్ లో ఉంటారు, టెన్షన్ లో ఉంటారు, చిన్న చిన్న గొడవలు అయితే ఇలా 8 మంది పిల్లల జీవితం ఆగమైంది చిన్న గొడవకి. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి. మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఆయనకు పట్టి లేదు. పిల్లలంటే పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు. కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మాట్లాడినాం. తక్షణమే వారు అక్కడ హోమ్ గార్డ్ ని పెడతామని చెప్పినారు. కౌన్సిలర్ ని కూడా పంపించమని మేము చెప్పినాం. అదే విధంగా ఇప్పుడు మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం, తండావాసులు, భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం. కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే చనిపోయినటువంటి బిడ్డకి ఒక సోదరుడు ఉన్నాడు, ఆ అబ్బాయికి తక్షణమే జాబ్ ఇవ్వాలని నిన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేసినాం. ఈ రోజు పొద్దున ఆర్డర్ రావడం కూడా జరిగింది, సంతోషం. అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి, బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి, విద్యాశాఖ నుంచి, అట్లానే ఇంకా ఇతరత్ర ఎట్లా ఇస్తారో తెలియదు కానీ 15 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదే విధంగా మరి చాలా అంశాలు అక్కడ తండావాసులు మాకు చెప్పడం జరిగింది. ఆ అంశాలన్నిటి పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి తక్షణమే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ కుటుంబానికి మంజూరు చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.